ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి సమాధానం కలుగునుగాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఎలా ఉన్నారు? మీరు అందరూ సంతోషంగా ఉండాలని, త్వరలో అందరూ రక్షణ పొందుకోవాలని దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. ఈరోజు మన దేవుని వాక్యం ధ్యానించుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా సెలవిచ్చుచున్నది. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించునో. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఈ వాక్యం మనం ధ్యానించినది అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఇలా రాస్తున్న ప్రియమైన వారులారా, మీ కుటుంబాలను ఆత్మీయంగా పెంచకపోతే, నీ కుటుంబాన్ని పరలోక రాజ్యానికి సిద్ధపాటు చేయకపోతే, ఒక కన్యకలాగా నువ్వు తయారు చేయకపోతే, నీ సంఘం నువ్వు ఏం పరిపాలిస్తూ ఉన్నావు అనే వాక్యం సెలవిచ్చుచున్నది ప్రియమైన వారులారా. ఈ కృపాకాలం మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మేము యేసయ్య బిడ్డలము, మేము దైవజనులము, మాకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల అనుభవం ఉంది, నాకు ఇలాంటి దర్శనంతో నేను జీవిస్తున్నాను, ముందుకు సాగుతున్నాను అని చెప్పుకున్న వారు చాలామంది ఉంటున్న ప్రేమైన కొందరిని బట్టి నేను మాట్లాడుచున్న ప్రేమైన వారులారా. కొంతమంది సంఘాలలో పాస్టర్ గారు వాక్యం చెప్తే భార్య ఎక్కడ కనపడదు, బిడ్డలు ఎక్కడ కనపడరు. ఆ తర్వాత నీ కుటుంబ పరిస్థితి ఏమిటి? కుటుంబాన్ని మొట్టమొదటిగా కుటుంబాన్ని పరిపాలించాలి, కుటుంబాన్ని ఏలాలి, కుటుంబంలో ప్రతి ఒక్కరిని ప్రభు వద్దకు తీసుకురావాలి, ప్రతి ఒక్క ఆత్మీయంగా పెంచాలి. ఈ రోజే దేవుడు ప్రాణం అడిగితే ఆ తర్వాత భారీ సంఘం నడిపించే స్థితిలో ఉండాలి, బిడ్డలు సంఘాన్ని నడిపించే స్థితిలో ఉండాలి. అదే రీతిలో సంఘంలో కూడా అనేక యవ్వనస్తులను లేవనెత్తాలి, అనేక మందిని ప్రభుకు శిష్యులుగా తయారు చేసి రాష్ట్రాల మీద, దేశాల మీద వాళ్ళ సువార్త కోసం పంపించాలి ప్రేమైన వాళ్ళు. అదే దేవుడు వాక్యం సెలవిచ్చినది. సర్వ లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి శిష్యులు తయారు చేయమని చెప్పి ఉన్నారు. కానీ ఈ కాలంలో పాస్టర్లకు వాళ్ళే శిష్యులు తయారు చేసుకుంటారు ప్రేమలో. అలా కాకుండా వాక్యం సెలవిచ్చున్నది, మొట్టమొదటిగా నీ కుటుంబాన్ని పరిశుద్ధంగా జీవించాలి, నీకు ఇచ్చిన భార్య బిడ్డల్ని వాక్యంతో పెంచాలి, వాక్యంతో వాళ్ళు పోషించాలి. ఈ రోజే దేవుడు రాకూడదు కుటుంబంతో ఎత్తబడేంత స్థితిలో వాళ్ళని పెంచి ఉండాలని వాక్యం సెలవిచ్చున్నది ప్రేమైన వాళ్ళారా. ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీతో మాత్రం మాట్లాడుచున్న మాట ఏమిటంటే, మన కుటుంబాన్ని మొట్టమొదటిగా మనము కన్యకలాగా తయారు చేద్దాము. ఈరోజు ఒకరున్నా ఒకరు లేకపోయినా, ఒకరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా, దేవుడిచ్చిన ఆత్మను పోషించగల శక్తి భార్యకు ఉండాలి, బిడ్డలకు ఉండాలి, భర్తకు ఉండాలి ప్రేమైన వాళ్ళారా. కుటుంబం అంతా పరిశుద్ధంగా జీవిద్దాం. మొట్టమొదటిగా కుటుంబాన్ని ప్రభువుకు అప్పగిద్దాం. ఆ తర్వాత కుటుంబంలో నమ్మకంగా జీవిద్దాం, ఒకరిని పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవిద్దాం. ఆ తర్వాత దేవుడు అనేక ఆత్మలు కుమ్మరిస్తాడు, అనేక ఆత్మలు దేవుడే పంపిస్తాడు ప్రేమైన వాళ్ళ. ఆత్మల గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇచ్చిన కొద్ది కుటుంబాన్ని నమ్మకంగా జీవించు, విశ్వాసంగా జీవించు. దేవుడు కొద్దిగా విశ్వాసంగా ఉంటే అనేక ఆత్మలు దేవుడే నీ కుటుంబానికి, నీ సంఘానికి పంపిస్తాడు ప్రేమైన వాళ్ళరా. ఈ వాక్యాన్ని వాక్యాంశాన్ని జీవిద్దాం. ప్రతి ఒక్కరి పరలోక రాజ్యం చేరుకుందాం. ఆమేన్.